ఇది పల్లెటూరి వాతావరణంతో నిండిన ఒక చిన్న అడవి గ్రామం. ఈ ఊరిలో మంచి మనసున్న బంటి ఎలుగుబంటి, చురుకైన కుట్టికుందేలు, ఆలోచించి అడుగువేసే టింకు తాబేలు జంతువులంతా కలిసి సుఖంగా జీవిస్తుంటాయి. చలికాలం మొదలైంది. అయ్యో, ఈ చలి బాగా పెరిగింది. శరీరం మొత్తం గడగడలాడుతోంది. అవును బంటి, ఏదైనా వేడి ఆహారం తింటే బావుండేది. చలికాలంలో పీతల పులుసు తింటే శరీరానికి చాలా మంచిదంట. ఊరి చివర పెద్ద చెరువు ఉంది. జిత్తునక్క పీతలు పట్టుకుంటోంది. ఆ చెరువుకు యజమాని జిత్తునక్క. పీతలు చాలా ఉన్నా అవి ఎవ్వరికీ ఇవ్వదు. వామో, ఎన్ని పీతలో నా చెరువులో! ఎవరి కంటా పడకుండా వెళ్ళి మంచిగా వండుకొని తినాలి. టింకు చూస్తే అంతే, ఇంకా దాని కళ్ళన్నీ నా పీతల మీదే ఉంటాయి. జిత్తు దగ్గర పీతలు చాలా ఉన్నాయి. అడిగి చూద్దామా? జిత్తు అసలే జిత్తులు మారి. అది అడిగితే ఇవ్వదు కాని మనమేదో ప్లాన్ చెయ్యాలి. ఇవ్వదని నాకు తెలుసు కుట్టి, కాని ఏం చేద్దామంటావ్? ఇప్పుడు ఏదోటి చేసి పీతల పులుసైతే తినాలి, లేదంటే నేనీ చలికి తినకుండానే చచ్చేలా ఉన్నా. అలా అందరూ కలిసి జిత్తు ఇంటి దగ్గరికి వెళ్లారు. జిత్తు, ఏం చేస్తున్నావే చలిలో? మేమైతే వణకలైతే చేస్తున్నాం. నువ్వెందుకు ఇంత హాయిగా ఉన్నావు? అసలు ఇంటి నుంచే కదలట్లేదు, ఇంత చలిగా ఉన్నా. ఏం చేస్తున్నావసలు? వమ్మో, వచ్చేసారా నాయన. నాకి తెలిసి నా పీతల మీద కన్నుపడింటది. ఫస్ట్ దాచేయాలి వీటిని. జిత్తు అలా అంటూ కిచెన్ నుండి హాల్లోకొచ్చింది. జిత్తు, ఈ చలికి ఏదైనా కలిసి వండుకుందామందరం. హాయిగా చలిమంటలేసుకుని వండుకుని తిందాం. ఈ టింకుకి ఎప్పుడూ నా పెట్టెల మీదనే కన్ను. అవును జిత్తు, నువ్వు పీతలు తీసుకునిరా. మేము చలిమంట వేసి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ తీసుకుని వస్తాం. ఎలాగో మన బంటి చేతి వంట అమృతంలా ఉంటది, తను చేస్తాడు. వమ్మో, నా చెరువులోని పీతలా? అసలీ మధ్య పీతలే చాలా తక్కువగా ఉన్నాయి. ఇవ్వడం కుదరదు. ఏమైనా వేరేది వండుకుందాం. బంటి తెలివిగా ఇలా అన్నాడు. ఏమో జిత్తు, నీ ఇష్టం. ఇంక చలికి అసలే అవి కూడా చెరువులో ఉండలేక చనిపోతాయి. అవి ఇంకా ఎవరికీ పనికిరావు. ఇక నీ ఇష్టం. జిత్తు మనసులో సరేలే, ఇంక పనికి రాకుండా ఉండటం కంటే తిండం మంచిది అని సరే, కలిసి వండుకుందాం. అందరూ కలిసి వండారు. నవ్వులు, మాటలు, వంటకు ఇంకా రుచి పెరిగింది. ఇంత రుచిగా పీతలు ఎప్పుడూ తినలేదు. ఒంటరిగా తిన్నప్పుడు ఇంత ఆనందం రాలేదు. పంచుకుంటేనే అసలైన ఆనందం జిత్తు. ఆ రోజు జిత్తునక్కకి అర్థమైంది, ఇలా పంచుకోవడమే నిజమైన సంపద మరియు ఆనందం అని. పంచుకుంటే సంతోషం పెరుగుతుంది.